తిరుపతి జిల్లాను పారిశ్రామికంగా రవాణా పరంగా అగ్రగామిగా నిలిపేందుకు చేపట్టిన మెగా ప్రాజెక్టులపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. శ్రీ సిటీ అనుసంధాన పనులు, ఎల్జీ కంపెనీ విస్తరణ, జాతీయ రహదారులు మరియు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావుతో కలిసి కలెక్టర్ వర్చువల్ విధానంలో ఆర్డీఓలు, నేషనల్ హైవే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో చర్చించిన కీలక అంశాలు శ్రీ సిటీకి సంబంధించి జాతీయ రహదారి అనుసంధానం, వంతెన వద్ద ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఎల్జీ కంపెనీ ఫేజ్ 1, 2లకు సంబంధించిన భూసేకరణ, నీటి వనరుల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. తిరుపతి, కడప జాతీయ రహదారి పనులు, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పైప్లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. తిరుపతి బైపాస్ మరియు రేణిగుంట చెన్నై రహదారి భూసేకరణ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్, రేణిగుంట పూడి బైపాస్ లైన్ పనులు మరియు తిరుపతి కాట్వాడి ప్రాజెక్టుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. గూడూరు, పాకాల రైల్వే పనుల్లో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సాగరమాల కింద చేపట్టిన ప్యాకేజ్ 2, 3, 4 పనులలో రెవెన్యూ మరియు నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పనిచేసి నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఏపీ ఐఐసీ జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, శ్రీ సిటీ జీఎం భగవాన్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూసేకరణ పెండింగ్లో ఉన్న ప్రతి అంశాన్ని ఆర్డీఓలు నేరుగా పర్యవేక్షించి పరిష్కరించాలని కలెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు.